నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగ భద్రత కల్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని ఆర్టిజన్ అన్మాన్ విద్యుత్ కార్మికుల డిమాండ్. బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం. అల్లూరు జిల్లాలో అదుపు తప్పి చెట్లలో కూలిపోయిన రెడ్ వింగ్ డ్రోన్. భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ సీతారామచంద్ర కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత. తండ్రి స్మారకార్థం మొక్కల సంరక్షణకు ముందుకొచ్చిన కౌన్సిలర్. అంగరంగ వైభవంగా వాల్మిడి గ్రామంలో శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం. గుండ్ల పోచంపల్లిలో శ్రీరామ కళ్యాణోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణంలో ఎంపీ ఈటల. గుండుమాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. స్టేషన్ గన్పూర్ లో ఆర్టిజన్ అన్మాన్డ్ విద్యుత్ కార్మికులు DE కార్యాలయం ముందు ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్మెన్ తో సమానంగా పని చేయిస్తున్నప్పటికీ తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు ప్రధాన డిమాండ్లుగా టీజాకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఒకటి ఆర్టిజన్స్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, రెండవది TSNPDCL పరిధిలో ఉన్నటువంటి అన్మాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసుకుంటూ ఈ సంస్థలో విలీనం చేయాలనే ఈ రెండు ప్రధాన డిమాండ్ల మీద ఈ రాష్ట్ర టీజాకు పిలుపు మేరకు ప్రతి డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము యజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. యజమాన్యం ఏం చేస్తున్నదంటే కార్మికులతో పని చేపిస్తున్నది, కానీ కార్మికుల కష్టానికి ప్రతిఫలం లేకుండా కార్మికుల యొక్క పొట్టకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పని చేయని వారికేమో వేల లక్షల జీతాలు ఇచ్చుకుంటూ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో అటువంటి కార్మికునికి అన్యాయం చేసే కోణంలో ఈ యాజమాన్యం ఉన్నది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొద్దు, అందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగిందని చెప్పడం అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం అక్కడికి వచ్చే వరకు స్టాండింగ్ ఆర్డర్ అనే ఆర్డర్ను తీసుకొచ్చి కార్మికునికి ముందు వెనుక ఎడుపోకుండా మధ్యంతరంలో ఆర్టిజన్లుగా 23,000 మందిని గుర్తించారు. బాధ అనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్న వచ్చిన పిల్లగాళ్లకు ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. 30-40 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేసిన వాడు అక్కడనే ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇది యాజమాన్యానికి మంచి పద్ధతి కాదు. జేసీ మేరకు ఇచ్చిన పిలుపు మేరకు మేము గన్పూర్ డివిజన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంది అని అంటే, మరి గత 20 సంవత్సరాల నుంచి మేము విద్యుత్ సెక్టర్లో పనిచేస్తున్నాం. ఆర్టిజన్గా, అన్మాన్ వర్కర్లుగా, మరి పీస్ రేట్ వర్కర్లుగా, హమాలీలుగా, ఈ రకంగా ఒక్కొక్క వర్కర్లకు ఒక్కొక్క సంస్థలో పేర్లు పెట్టుకుంటూ మా శ్రమ దోపిడీ గురి చేస్తున్న ఈ యాజమాన్యం ప్రభుత్వం, మరి ప్రభుత్వం మొండి వైఖరి మీద, యాజమాన్యం మొండి వైఖరి మీద ఈరోజు మొదటి దశగా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ పోరాటంలో మేము ముందుండి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఆర్టిజన్ కార్మికులు మరి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 4 ఆపరేటర్లు ఉండేది, ఒక్కరిద్దరితోటే పనిచేస్తూ ఉన్నారు. మరి ఆర్టిజన్లు విద్యార్హతలు ఉండి కూడా మమ్మలను విద్యార్హతలను బట్టి రెగ్యులరేషన్ చేయమని కోరుకుంటున్నాం. జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కాకతీయుల కాలం నుండి దేదీప్యమానంగా దినదినం అర్చనలు, అభిషేకాలతో నిత్యం పూజలు అందుకుంటున్న సీతారామస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుట్ల సింగరాచార్యులు, ఆరుట్ల యాదగిరి స్వామి శేషాచార్యులు మాట్లాడుతూ గరుడ పూజ ప్రత్యేకతను తెలిపారు.
ధ్వజారోహణం అనే కార్యక్రమం ఇందాక మనం జరుపుకున్నాం. ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకుంటాం. ఈ ధ్వజారోహణ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు అంటే గరుత్మంతుడు. పైగా ఆయన వాహనం కూడా విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. ఆయనను ఇక్కడి భాషలో కూడా గరుడాళ్ళు వారు అని కూడా అంటుంటారు. అయితే వారిని ఈరోజు ఏం చేస్తారంటే కళ్యాణానికి ముందు వారిని ఒక తెల్లటి వస్త్రంపై బట్టపైన ఆ యొక్క గరుడుని చిత్రీకరిస్తారు. అంటే ఆయన బొమ్మగా గీస్తారు. ఒక తెల్లటి గుడ్డ మీద గీసిన తర్వాత ఆయనకు ఒక గరుడుని ఆకారం వస్తుంటుంది. ఆయన గరుడు యొక్క ఆకారం, రెక్కలు, అవన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మొత్తం ఒక తెల్లటి కాగితం, తెల్లటి వస్త్రం ఆయన చక్కగా తీసి ఒక గరుడు అనేటువంటి భావన కలిగేటువంటి రూపాన్ని దిద్దుతారు. తీసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆలయానికి ప్రధాన స్థానం ఏంటి అంటే ధ్వజస్తంభం. ఈ ధ్వజం అంటే ఏంటి? జెండా. ధ్వజం అంటే జెండా. ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ గరుడ పటాన్ని, ఇప్పుడు మనం తెల్లటి వాటి మీద కట్టినటువంటి గరుడ పటాన్ని తీసుకొచ్చి వాటిని షోడశోపచార పూజలు చేస్తారు. అంటే అన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ గరుడు విష్ణుమూర్తికి అత్యంత సన్నిహితుడు మరియు ఆయన వాహనం. ఆయన ద్వారా ఇక్కడ మా నష్కల్ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి నువ్వు ఈ సకల దేవతలకు వచ్చి ఈ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయనను ఇక్కడ గరుడ ధ్వజారోహణం అంటుంటారు. ఆయన పిలిపించి ఆయనకు అన్ని ఉపచారాలు, పూజలన్నీ చేసి ఆయనకు నైవేద్యం పెడతారు. ఇప్పుడు గరుడ ముద్దలతో ఇప్పటిదాకా మనం నైవేద్యం చూసి ఆయనకి ఏం చేస్తారు? నైవేద్యం ఆయనకు తీసుకొచ్చి ఉపచారాలను స్నానం చేయిస్తారు, జంజం వేయిస్తారు, జీలకర్ర బెల్లం పెడుతుంటారు, ఆయనకు మంత్రాలు చేస్తుంటారు. ఆయనకు సంతుష్టికరంగా ఆయనకు ఒక డ్యాన్స్ చేసినట్టు ఒక వాటి మేళతాళాలతో ధ్వనులు చేసుకుంటూ చక్కగా అది చేసి ఆ పటాన్ని పైకి లాగుతారు. ఏది ఈ తెల్లటి వస్త్రం మీద వేసినటువంటి గరుత్మంతుని బొమ్మ ఏదైతే ఉన్నదో దాని యొక్క పైకి లాగుతారు. అర్థమైంది ఆయనే గగనతలం లోపల వివరిస్తారు. అంటే ఆకాశం లోపల వివరించుకుంటూ సమస్త దేవతల దగ్గరికి ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో ఆ దేవతల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నష్కల్ లోపల ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణాలు జరుగుతున్నాయి, మీరందరూ తప్పకుండా మా నష్కల్ దేవస్థానానికి రావాలి అని చెప్పడం, సందేశం ఇవ్వడానికి గురించి ఈరోజు ధ్వజారోహణం చేస్తున్నారు. అది ముఖ్యం. ఆయన వెళ్ళి అందరికీ తెలియపరచడం. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం బోయితిలి సమీపంలో రెడ్ వింగ్ కంపెనీకి చెందిన భారీ డ్రోన్ అదుపు తప్పి చెట్లలో కూలిపోయింది. సమాచారం ప్రకారం ఈ డ్రోన్ ఏజెన్సీ పరిధిలో అత్యవసర వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ సందర్భంగా ప్రయోగం చేస్తున్నారు. ఈ ఘటనతో డ్రోన్ ప్రయోగాల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు ఘటనపై పరిశీలన జరుపుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా సురక్షిత డ్రోన్ పరీక్ష విధానాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఆల్రెడీ చూస్తాను ఆల్రెడీ నేను మనుషులు ఉన్నారనుకుంటాం కానీ మరి మనుషులు నేను పడిపోతుంది అనుకుంటాను. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. మిథిల మండలంలో జరుగుతున్న ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మ్రోగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలు తలంబ్రాలు సమర్పించారు. అఖిల జగన్మాతృ శ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శనాది దివ్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః
परिसेव्यमानस्य तद्बहिः इन्द्राद्यष्टलोकपालैः परिसेव्यमानस्य कुमुदाद्यष्टपार्षदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपरायणैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः परिसेव्यमानस्य अखिल जगत् सृष्टिस्थिति संहार कारणकर्तृ అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయం 3 గుళ్ళులో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. जम्बूद्वीपे भारते संवत्सरे उत्तरायणे अध्याय संवादम् अध्यमानोत्तरस्य रामाराव नामधेयस्य क्षेम क्षेम फल पुरुषार्थ सिद्धर्थं मम जन्म नक्षत्र वशात् नाम नक्षत्र वशात् ये ग्रहाः अनुकूलता अत्यधिष्ठत्वसाङ्कुलम् पुरुषैवेदम् एतावानस्य महिमातनानितरे अपि तस्मात् ओम केशवाय नमः, ओम इंद्राय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम श्रीकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम प्रद्युम्नाय नमः, अन्नश्री परमात्मने नमः, कृष्ण परब्रह्मणे नमः। साक्षात् साक्षात् क्षेमतमसे क्षेमस्तुष्येन वासनावास्तुरसे श्रीरं कमलापतिकस्तूरी कस्तवाहंकवक्षसे यादवात्रिनिवासाय सम्मतपुत्राय मंगलम् नीलाचल निवासाय। శ్రీరామనవమి 2026 పవిత్ర సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన స్వగృహమైన నిజామాబాద్లోని రఘునాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి
సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవంను వీక్షించారు. ఓం భగవానేన స్వరం పుష్పితమతి అనేనాత్మాన సాత్వసంకవేన సతీర కళ్యాణ సీతాయ రామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ ఆరాధన అఖిల పరిషదస్తాత్మాన సమేవ ప్రీతం కరతు ఉపక్రమే ఓం భగవాన్ పవిత్రం ఓం వాసుదేవ పవిత్రం పాదో పవిత్రం పాదో పవిత్రం పుణ్యం భవంతో పుణ్యాహ మస్తో పుణ్యాహ అగ్నాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ भगवान दीर्घाय मस्तु दीर्घाय भगवान वासुदेव करोति शिवं पानीय मस्तु शिवं पानीय भगवान वासुदेव करोति अक्षते अक्षतं कुशलस्तु अक्षरं कुशलं भगवान वासुदेव करोति सुमल्य सोमल्यस्तु सोमल्यस्तु भगवान वासुदेव करोति भगवान वासुदेव वर्तते ओम भगवान संकर्षणो वर्तते ओम भगवान पत्न्यो वर्तते ओम भगवान अनिरुद्धो वर्तते ओम भगवान पुरुषो वर्तते ओम भगवान अच्युतो वर्तते ओम भगवान सत्यो वर्तते भगवान अच्युतो वर्तते भगवान अनंतो वर्तते भगवान वासुदेव प्रियदा भगवान संकर्षण प्रियदा भगवान पत्न्यो प्रियदा भगवान अनंत प्रियदा भगवान पुरुष प्रियदा भगवान सत्य प्रियदा भगवान अच्युत प्रियदा भगवान अनंत प्रियदा भगवान वासुदेव అమృతాభిధానమసి హస్తం ప్రక్షాళ్య ఓం. ఇప్పుడు వస్త్రాలు ఉంటే వస్త్రాలు ఇవ్వండి. యువం వస్త్రానిది వస్త్రం నిదాయ ఓం యువం వస్త్రాని వివసా వచ్చుద యువం వస్త్రాణి పీవసా వసాదే యవోర చిత్రామందహో వసర్గా అవాదిరథమన్రుగాని విశ్వా ఋతేన మిత్ర వరుణాస చేతే. ఇది మంత్రేణ శ్రీ సీతారామలక్ష్మణ శ్రీ సీతాగోవింద గోవింద. యువం వస్త్రాణి పీవసా వసాదే యవోర చిత్రామందవో హసర్గా అవాహతిరథమన్రుదాని విశ్వ ఋతేన మిత్ర వరుణాస చేతే. ఇది మంత్రేణ వస్త్రం సమర్పయామి. రాజా రామచంద్ర భగవానికి సీతామాయి విశ్వ హృదయన మిత్ర వరుణాస చేతే. ఇది మంత్రేణ వస్త్రాన్ని సమర్పయేదు. సీతామాయికి జయ. గోవింద గోవింద. 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 ఓం యువం వస్త్రాణి పీవసావసాదే యవోర చిత్రామందహోపసర్గా అవాదరిమనృతాని విశ్వ హృదయన మిత్రావరుణాస చేతే. అభివస్త్రా సువసనా సుపరుష దేనస్తరుహ పూజమాన అభిచంద్రావత్తవిరణి విరమిస్వాన్న రతినో దేవ సోమ. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో 3వ వార్డు కౌన్సిలర్ గుజ్జ వీరన్న తన తండ్రి గుజ్జ పుల్లయ్య స్మారకార్థం డివైడర్లో నాటిన మొక్కలకు 2 నెలల పాటు నీళ్లు పట్టే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో తానే ముందుకు వచ్చారని తెలిపారు. పట్టణంలో పచ్చదనం కాపాడేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
కేసీఆర్ గారి నాయకత్వం, శేఖర్ రావు గారి నాయకత్వం, ఆరూరి రమేష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. ఉన్నాయి నాగరా కేసీఆర్ గారి నాయకత్వం, ఆరూరి రమేష్ అన్న నాయకత్వం, శేఖర్ రావు గారి నాయకత్వం. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. గ్రామ ప్రజల తరపున, మా కౌన్సిలర్ తరపున, మా పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మేము నూతనంగా ఎన్నికైనాక మున్సిపాలిటీల కమిషనర్ 15 రోజులు 20 రోజుల కంటే ఎండాకాలం వచ్చింది సార్, చెట్లను ఎండిపోతానే ప్రజలంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతుంటే సార్ చెప్పి ఆశకు వస్తుంది, ఇదంతా లాభం లేదని చెప్పి మా కౌన్సిలర్లు మేమంతా ఆలోచించుకొని మా గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి ఆధారానుసారం మేరకు వాళ్ళు కాకపోతే మీరన్నా ఏదైనా ఒకటి చేయరాదు ఉంటే ఆ చెట్లు ఎండిపోతాయి, అంత కష్టపడి మన ప్రభుత్వం కూడా పెడితే ఇది చూడడానికి నాకే మంచి అనిపిస్తుందని నేను వచ్చి చెప్పిపోవడం జరిగింది. ఇక అప్పటికప్పుడు ఒక ట్యాంకర్, ఒక వ్యవసాయ బావులు, రైతులు ఎవరు నీళ్ళు కూడా నింపుకొని ఇస్తలేరు, పొలాలు ఎండిపోతానని అటు ఇటు తిప్పలు పడి ఓ ట్యాంకర్ అరేంజ్ చేసి ఈ కార్యక్రమాన్ని 2 నెలలు స్వయంగా మా నాన్నగారి జ్ఞాపకార్థంగా రమేష్ అన్న దయాకరావు ఆదేశానుసారాల మేరకు మా తోటి కౌన్సిలర్ల పట్టుదలతో ఈ 2 నెలలు దిగ్విజయంగా ఈ చెట్లను కాపాడే బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని గ్రామ ప్రజలకు మా కౌన్సిలర్ తరఫున, పురపాలక సంఘ ప్రజల తరఫున నేను గ్రామంతులు ప్రయత్నం నేను చేస్తానని ప్రతికముఖంగా మనవి చేసుకుంటున్నాను. పాలకుర్తి నియోజకవర్గంలోని వాల్మేడి గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పండుగకి స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి హాజరయ్యి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి సందర్భంగా గుండ్ల పోచంపల్లి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రజల శాంతి సుఖ సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి భక్తి పారవశంతో కలకలలాడింది. अनया विश्वक्षेण पूजया भगवान् सर्वात्मकः सर्वं श्री सूत्रवते समेत विश्वक्षेण देवस्य प्रेतस्य प्रसन्नावरजो भूत्वा कल्याणार्थं संकल्पित श्री लक्ष्मीनारायण स्वामिनः दिव्य कल्याण महोत्सवांगा నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పచ్చని పందిరి కింద పూజారి మంత్రోచ్చరణలతో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం
భక్తులకు కనువిందు చేసింది. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై భక్తి భావంతో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించి ప్రసాదాన్ని అందించారు. గ్రామం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. శ్రీ మహాలక్ష్మీతాభ్య సుప్రీతో శ్రీ మహాలక్ష్మీతంగత్వేన సర్వోపచార పూజాంచ కరీస్తే. ఓం అగ్నిర్వచ్చిర్భవః ఆదిత్యోజో భవః విష్ణోర్ శ్రీమాన్ భవః బ్రహ్మాయురార్భవః ఆయురార్భవః ఇమే వక్షస్థలే పుణ్యసుజ్మాన్మానైః ప్రమోదమానైః రవిమన్యమానైః పుత్రైచ పౌత్రైచ వర్ధతాం దీర్ఘాదిత్యోజో భవః విష్ణోర్ శ్రీమాన్ భవః రమణీయం శిరమణి పుత్రోపవానే పుతః పౌత్ర చంద్ర శిరోమణి పనిపతి శయ్యాసురా సేవక పార్జునో యశ్యరతో మహచ్చ భవనం బ్రహ్మాండమాధ్యాపుమాన్ శ్రీమద్భంకటభూధరంజరమణ కుర్యాత్మర్మంగళం సమ్మూర్తే సావధానః శుభలగ్నే సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధానః యత్యేజో రవికుమారాంబినిం శ్రీమద్భంకటభూధరంజరమణ కుర్యాత్మర్మంగళం సమ్మూర్తే సావధానః శుభలగ్నే సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధానః సౌందర్యాంచ మనోభవనాపి భవన్ కాంతేంచ కాంతాంబినిం శ్రీమద్వేంకటపూధరేంద్రరమణ కుర్యాత్మర్మంగళం నానారత్న కిరీటకుండమస్తే విశ్వః శ్రీమత్తం శుభముహూర్తే సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధానః లక్ష్మీరస్య పరిగ్రహ కమలతో పునర్గరుత్మాండకః పౌత్ర చంద్ర విభూషణ చక్రో శేషస్య శయ్యాసనః బ్రహ్మాండంబర మందిరం సర్వగుణః యశో ప్రభో సేవకః సత్రైలోక్య కుటుంబపాలన కుర్యాత్ నిర్మంగళం లక్ష్మీరస్య పరిగ్రహ కమలతో పునర్గరుత్మాండకః పౌత్ర చంద్రభూషణ సర్వగుణో శేషస్య శయ్యాసనః బ్రహ్మాండంబర మందిరం సర్వగణేశో ప్రభో సేవకః సత్రైలోక్య కుటుంబ పాలన కుర్యాత్ నిర్మంగళం సింహూర్తే సావధానః శుభలగ్నే సావధానః శ్రీలక్ష్మీనారాయణ సావధానః బ్రహ్మా వాయుగీష శేష గరుడౌ దేవేంద్ర కామో గురః చంద్రార్కమాన్యభ్యో జగదంగ పరివంతరో మంగళం సింహూర్తే సావధానః శుభలగ్నే సావధానః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానః మాందాంతోన సావధానః భీమార్త్యాది మహానదీనాం జంబకదంబః శోభికః నారీకేశః ఖర్జూరాతిః దానిమ్మాదిమాక్షాణః పున్నగజామకుస్మానః పూతరికః హిమాగర్భోరోచనాదిః మా సురంగీనః అపరిమితః కన్యకగృహమేధిస్వరమగర్భీణः శ్రీశైలः వింధ్యామాచలः గోవర్ధనः కైలాసాది మహానగరీణः తర్కమిమాంసः నైవేశ్యస్కः భట్టప్రభాకరः డాక్టర్నాదిः షడ్శాస్త్రాణः లగ్నభర్జకానిः నవాంశः ద్వాదశాంశः త్రింశాంశానः అంగభంగः కళింగः కాశ్మీరः కాంబోజः వీరः సౌరాష్ట్రः మహారాష్ట్రः లక్ష్మీనారాయణ దాన సావధ సభ్యుని కృష్ణ శ్రీ లక్ష్మీనారాయణ దాన శ్రీ లక్ష్మీనారాయణ దాన సావధాన సంభూర్తే సావధాన శుభలగ్నే సావధాన
శుక్రవిన్నవర్గోతాభ్యో నమః ఓం అగ్నేతాభ్యో శుక్లాయ నమః पूजार्थे पुष्पे पूजयामि तलंगाणवर्गीय पूजार्थे पुष्पे पूजयामि पूजार्थे ओम संपद्यो नमोतं कायतन्मान भवति मेदतन्मान भवति एवं वेदायतं मुझे कुछ पूजा पूजार्थे మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG24 టీవీ.